పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో విలీనం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండలంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఐటీఐలు పాలిటెక్నిక్లు వేర్వేరు లక్ష్యాలు కలిగి ఉన్నందున ఈ విలీనం వల్ల పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకత కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేను అనగా ధర్మేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చేగుంట మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు శక్తి అనే స్కీమ్ పాస్ చేయడం వల్ల ఆ జియో నంబర్ 97 పాస్ చేయడం వల్ల మా డిప్లొమా విద్యార్థులకు నాతో చదువుతున్న విద్యార్థులకు మా స్టడీస్కి సంబంధం లేకుండా ఐటీఐతో కలపడం జరుగుతున్నది. దానివల్ల విద్యార్థులు చాలా కుంగిపోవడం జరుగుతున్నది. ఎందుకంటే మేము చదివిన చదువులు వేరు, ఐటీఐ కింద కలపడం అనేది చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారికి చెబుతున్నా ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక పొజిషన్ ఉంది, మీరు ఒక చీఫ్ మినిస్టర్, మిమ్మల్ని అదే సర్పంచ్గా ఎమ్మెల్యేగా మీకు ఎట్లా అవకాశాలు ఇస్తే మీరు ఎట్లా అనుకుంటారు? ఒక డిప్లొమాలకు అనేది మాకు స్పెషల్గా కొన్ని ఎగ్జామ్స్ పెట్టి మాకు జాబ్స్ ఇవ్వడం అని కోరుతున్నాం. ఇంకోటి మాకు లాటరల్ ఎంట్రీ తీసేస్తున్నాం అని అంటున్నారు. అది ఉన్నా తీయకుండా మాకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేగుంట నుంచి విద్యార్థులను మాట్లాడుతున్నాం. రీసెంట్గా జియో 97 అని గవర్నమెంట్ నుంచి ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ ఐటీఐలోకి సమానంగా శక్తి అనే ఒక స్కీమ్ నుంచి ఇలా జరగడం జరుగుతుంది. ఆ శక్తి వస్తే ఏమవుతుందంటే మా పాలిటెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి అనేది వాల్యూ లేకుండా పోతుంది. మేము కూడా ఐటీఐ వాళ్ళతో సమానంగా పని చేస్తూ, అంటే డిప్లొమా అయిపోయిన వెంటనే పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే మేము కూడా పనిలోకి వెళ్ళాలని, మాకంటూ 3 years మేము బీటెక్లోకి ఇంజనీరింగ్ చేయాలని మేము డిప్లొమా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే సడన్గా స్కీమ్ చేంజ్ చేస్తాం, మాకు బీటెక్లోకి లాటరల్ ఎంట్రీ ఇవ్వమంటున్నారు. ఇది వస్తే మాత్రం స్టూడెంట్ జీవితం ప్రతి ఒక్కరిది నాశనం అవ్వడం జరుగుతుంది. మేము ఎన్నో హోప్స్తో, మా పేరెంట్స్ ఎన్నో హోప్స్తో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంజనీర్స్ కావాలని ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ 2026లో వచ్చిన ఈ స్కీమ్ వల్ల మా స్టూడెంట్స్ లైఫ్ అనేది నాశనం అవుతుంది. ఈ స్కీమ్కి విరుద్ధంగా అందరం స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వద్దని, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిందని మాకు ఎస్బిటెట్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్. ఈ పాలిటెక్నిక్ ప్రతి ఒక్క పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్కి ఎస్బిటెట్ అనేది ఒక హెడ్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అనేది అసలు ఆ డిపార్ట్మెంటే లేకుండా చేస్తామంటున్నారు. ఇలాగే కొనసాగాలి, ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మాకంటూ సపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, అది ఎస్బిటెటే. దాన్ని తీసేస్తామంటున్నారు. దాన్ని డెవలప్మెంట్ చేయండి, వీలైతే డెవలప్మెంట్ చేయండి, కానీ ఉన్నదాన్ని తీసేసి స్కూల్ చేస్తాం మేము అని ఇవన్నీ స్టూడెంట్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం, ఈ జియో పాస్ అనేది పాస్ చేయకుండా స్టూడెంట్స్ లైఫ్ అందరినీ సేవ్ చేసి, వీలైతే స్టూడెంట్స్కి ఇంకా కొంచెం ఏవైనా అడిషనల్ బెనిఫిట్స్ యాడ్ చేసి మాకు చదువుకోవడానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ల్యాబ్ స్కిల్స్ కానీ, ఇంకా కొత్త ఏఐ వాటి గురించి టెక్నికల్గా నేర్పించడానికి టీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. కానీ ఉన్న వాటిని కూడా కూల్ చేసి మీరు అసలు దేనికి పనికిరానన్నట్టు మా ఎడ్యుకేషన్కే వాల్యూ లేకుండా చేస్తున్నారు. అసలు ఈ జియో 97 అనే స్కీమ్ మాకు అవసరం లేదు. అసలు ఈ శక్తికి Second year, I want to few words on this occasion regarding to Polytechnic into Shakti in my mother tongue Telugu. First of all, మాకు పాలిటెక్నిక్ నుంచి శక్తి అనేది కన్వర్ట్ కావడం ఇష్టం లేదు. ఇది ఈ పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేసి కూడా 60 years అవుతుంది. స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ. ఎంతోమంది పేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఇది చేయడం వల్ల మాకు చాలా కష్టం అవుతుంది. పేద విద్యార్థులకు చదువు లేకుండా కష్టం అయిపోతుంది. ఇప్పుడు పాలిటెక్నిక్ ఇంకొకరిస్తున్నామని ప్రభుత్వం అంటుంది. సో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాకు పాలిటెక్నిక్ నుంచి శక్తికి మారడం ఇష్టం లేదు. ఈ ప్రభుత్వం కొంచెం మమ్మల్ని చూశారని అంటున్నాం.